నిజామాబాద్ జిల్లా రుద్రూరు బస్టాండ్ ప్రాంతంతో పాటు రుద్రూరు చౌరస్తా సమస్యలకు నిలయంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నెలలు గడుస్తున్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రుద్రూరు చౌరస్తా ప్రాంగణంలో సెంట్రల్ లైట్లతో పాటుగా ఇతర లైట్లు వెలగకపోవడంతో రుద్రూరు బస్టాండ్ అంధకారంలో ఉంటుందని, దీంతో వాహనదారులు ప్రయాణికులు రాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని, పగలనగా ఉదయం 4 నుండి 6 వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నెలలు గడుస్తున్న విద్యుత్ బల్బు పెట్టడంలో, సెంట్రల్ లైట్లు వెలిగేటట్టు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణ సమస్యలకు నిలయంగా మారింది. రుద్రూరు బస్టాండ్ ప్రాంగణం ఎదుట అధ్వానంగా మారిందని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, వర్షం వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని, వర్షపు నీటితో బురదమయం మారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో నీటి సౌకర్యం లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. టీవీ ఉన్నా నడవకపోవడం, అదేవిధంగా సౌకర్యాలు లేకపోవడం, అదేవిధంగా వ్యక్తిగత మరుగుదొడ్లు సౌకర్యం సరిగా లేకపోవడం, శుభ్రంగా లేకపోవడం, పిచ్చి మొక్కలు తీవ్రంగా ఉండడం వల్ల మహిళా ప్రయాణికులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లైట్లు కంపల్సరీ కంటిన్యూగా ఉంటాయి ఇక్కడ బస్ స్టాండ్ లైట్లు, కానీ దానికి కొద్దిగా ప్రాబ్లం రావాలన్నా అది ఆఫ్ ఆన్ అవుతున్నాయి కాబట్టి అది ఆఫ్ చేసినాము. ఎందుకంటే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పినాము, వాళ్ళు ఏమన్నా వచ్చి చేస్తామని అన్నారు. వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నైట్లో గతంలో ఏ రకంగా ఇస్తామో అది ఆ రకంగా ఇస్తాం. మొత్తానికి సార్ ఇప్పుడు ఈ బస్ స్టాండ్ కూడా సరిగా లేదు సార్. వర్షం వస్తే నీళ్ళతోటి బాగా ఇదైతుంది సార్. ఈ బురదలో కానీ గుంటల్లో కానీ వాహనపుదారులు కానీ ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. గుంటలు ఉన్న తర్వాత నేను నా సొంత పైసలతోటి దీంట్లో గుంటల్లో మట్టి పోయించిన 3 రోజుల్లో మన దురదృష్టవశాత్తు వర్షం పడటం వల్ల ఆ మట్టి మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఆ కుప్పలు కనబడుతున్నాయి చూడు, మట్టి కుప్పలు. మీరు సొంతంగా వేయడం చాలా గర్వకారణం సార్ ప్రజల పక్షాన. కానీ ఇప్పుడు ఈ ఏదైతే ఈ బస్టాండ్ ప్రాంగణానికి ఈ కిరాయి రూపంలో కూడా నెలకు అద్దె బాగా వస్తుందంట సార్. మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? కరెక్ట్, మీరు ఎందుకు వేసారంటే నేను ఆర్టీసీ మీద ఉన్న అభిమానం అంటలే సార్, అంటలే నేను అనంత స్థాయి కాదు. అంటే నేను ఈ స్టేజ్లో ఉన్నా, నా పిల్లలు స్టేజ్లో ఉన్నారంటే ఆర్టీసీ మూలంగా ఉన్నారు కాబట్టి చాలా గ్రేట్ సార్. నేను దాని మూలంగా నేను అర్థం చేసుకున్నా, కానీ ఎవరికి ఇది చేయలేదు. అయితే గ్రామ పంచాయతీలో కూడా చెప్పినాం, అయితే వేస్తామని అదే అన్నారు. బడ్జెట్ కొద్దిగా ఇప్పుడు ఈ బస్ స్టాండ్లో చౌరస్తా ప్రాంగణం కూడా లైట్ లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మినిమం చాలా నెలల నుంచి లైట్లు లేవు సార్. అవునవును, అది నేను కూడా చెప్తా, మీరు కూడా దయచేసి మీరు చెప్పండి. నేను కూడా వెళ్ళి రేపే చెప్తాను. ఉదయం కానీ రాత్రి కానీ పబ్లిక్ చాలా మహిళలు కానీ చాలా ఇదవుతుంది సార్. ఇప్పుడు ఈ బస్ స్టాండ్లో నీటి సౌకర్యం ఉందా సార్? అది కొన్ని రోజుల నుంచి లేదా. దొంగలు ఏం చేశారంటే పైపులు కోసుకుపోయిండ్రు. అప్పటి నుంచి లేకపోతే గతంలో ఈ బస్ స్టాండ్ ఉన్నంత నీట్ గా ఏ బస్ స్టాండ్ లేకుండే ఆ పైపులు కోసుకొని పోవడం వల్ల ఇట్లా జరిగింది. ఆ కొన్ని రోజులు ఆ పైపులు కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయా సార్? ఉన్నాయి, కానీ అది క్లీన్ లేవు అన్నట్టు. ఉన్నాయి, ఆ నీళ్లు లేని వల్ల క్లీన్ లేవు. జాప్యం ఎందుకు జరుగుతుంది? అది ఆ పైపులు తీసుకొచ్చి వేపిద్దాం సార్. గుడ్ నేమ్ సార్? అన్వర్ ఖాన్ సార్. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రుద్రూరు బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నాం. ఈ బస్టాండ్ ప్రాంగణం ఈరోజు ఎట్లుందంటే, స్వయంగా ఈరోజు ఇక్కడ గుంటలు కానీ, ఇక్కడ బురద కానీ, చాలా గుంటలు బస్సులు వెళ్ళడానికి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. అది ఈ విషయంపై ఇక్కడున్న సార్ అన్వర్ ఖాన్ సార్ గారు ఆర్టీసీ మీద ఉన్న ఒక అభిమానంతో వారి సొంత ఖర్చులతో మొరం పోయించడం చాలా గర్వకారణం. ప్రయాణికుల పక్షాన, ప్రజల పక్షాన, మా మీడియా పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకంటే మీలాంటి వారికి ముందుకు రావడం చాలా ప్రజల పక్షాన చాలా గర్వకారణం. మరి ఈరోజు వీరు సొంత డబ్బులతో ఆర్టీసీ మీద ఉన్న అభిమానం, ప్రజల మీద ఉన్న ప్రయాణికుల మీద ఉన్న ఒక అభిమానంతో వారు ఈరోజు సొంత డబ్బులతో వేసినప్పటికీ వర్షం వచ్చి ఆ మొరమడికి ఇట్లా వెళ్ళిపోవడం వల్ల ఈరోజు చాలా ఇబ్బంది అవుతుందని వారు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఆర్టీసీ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఉన్న ఏదైతే మరిగిలు ఉన్నాయో ఈ మరిగిల ద్వారా నెలకు కొంత ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం ద్వారా, ఆర్టీసీలో ఉన్న కొంత ఆదాయం ద్వారా ఎందుకు ఈ బస్టాండ్ను డెవలప్మెంట్ చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు సక్రమంగా లేవు, నీటి సౌకర్యం లేదు, టీవీ సౌకర్యం సరిగా లేవు, పైన లైట్లు వెలుగుతలేవు అనేది ప్రజల ద్వారా వస్తున్న విమర్శలు. అయితే దీని మీద ఆర్టీసీ వారు కూడా స్పందించాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు. అయితే ఇక్కడున్న సార్ ఏమంటారంటే, ఏదైతే లైట్లు సరిగా వెలగని దుస్థితిపై ఏఈ గారికి చెప్పాము, ఈపీ వారికి కూడా చెప్పాము అనేది చెప్తా ఉన్నారు. మరి వారు ఇప్పటి వరకు రాలేదు అని కూడా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇదే చౌరస్తా ప్రాంగణంలో ఇక్కడ చూస్తుంటే లైట్లు ఇప్పటికీ వెళ్తలే. నెలల తరబడి
నెలల తరబడి లైట్లు వెలగకపోవడం వల్ల ఈ బస్టాండ్ ప్రాంగణం అంధకారంలో ఉంది. ఈ అంధకారంలో ఉండడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరి ఈరోజు ఇలాంటి దుస్థితిపై పంచాయతీ అధికారులు, పంచాయతీ సెక్రటరీ గంగారాం మాట్లాడితే మా దగ్గర బడ్జెట్ లేదు, మేము లైట్లు పెట్టలేని పరిస్థితిలో ఉందని ఈ విధంగా మాట్లాడడం ఈరోజు ప్రజల పక్షాన, ప్రయాణికుల పక్షాన, వాహనదారుల పక్షాన చాలా దుర్మార్గంగా ఉందని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. మరి ఈరోజు ఇన్ని వ్యవస్థ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న పాలకులు పట్టించుకొని అంధకారంలో ఉన్న ఈ బస్టాండ్ను, ఈ చౌరస్తా ప్రాంగణంను బల్బులు వెలిపి, అదేవిధంగా సెంట్రల్ లైట్ కూడా వెలుగుతలేవు. సెంట్రల్ లైట్ కానీ బల్బులు కానీ పెట్టి ప్రయాణికులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. బస్టాండ్లో వర్షం వస్తే గుంటలు ఇవన్నీ దీన్ని కూడా బాగా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీని మీద వెంటనే ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, రాష్ట్రపాలరాజు గారు కానివ్వండి, రవీందర్ రెడ్డి సార్ కానివ్వండి, వీళ్ళంతా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.